UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు తమ సమస్యలను చెప్పుకోవడానికి. విందామా? షూర్. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గంగమ్మ మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే గంగమ్మ గారు, మరి రమ్య మేడం గారు ఉన్నారు, మరి మీ యొక్క సమస్య ఏంటో చెప్పుకోండి. నమస్తే మేడం. గంగమ్మ గారు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు గంగమ్మ మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా మేడం. నా కొడుకు కోడలిది సమస్య మేడం. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది మీ అబ్బాయికి? పెళ్ళై 10 సంవత్సరాలు అయింది మేడం. అంటే నా భర్త చనిపోయి 32 సంవత్సరాలు అవుతుంది మేడం. అబ్బబ్బా. నా కొడుకు 3 సంవత్సరాల వయసు, నా బిడ్డకు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు నా భర్త చనిపోయినాడు మేడం. వేరే ఆమెని పెట్టుకుని ఆమె ద్వారా కాల్చుకుని చనిపోతాడు. అయ్యయ్యో, అంత చిన్న పిల్లల్ని పోషించుకుంటూ నువ్వు ఎన్ని సంవత్సరాలు గెటన్ అయ్యావు. బాధపడకమ్మా గంగమ్మ గారు. నేను ఏం చేస్తాను మేడం? చెప్పమ్మా. నేను నర్సింగ్ చేసినాను, ఏనేమో అప్పుడు హాస్పిటల్లో పని చేసుకుంటూ నా పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాను. బా సూపర్. నా బిడ్డని డిగ్రీ టీటీసీ చదివించాను మేడం. నీకు ఎవరైనా సపోర్ట్ చేశారమ్మా? మీ ఇంట్లో వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి వైపు నుంచి కానీ ఏమైనా సపోర్ట్ వచ్చిందా? అత్త వాళ్ళైతే ఇంక సంవత్సరంలో సాంబ్రాన్ని వేసిన తర్వాత ఇంకా మేము తాకలేమమ్మ, నేను నీ పిల్లల్ని వెళ్ళిపో అంటే ఇంకా అమ్మ దగ్గరకు వచ్చినా మేడం. నాన్న చనిపోయింది నా కొడుకు కడుపుతో ఉన్నప్పుడే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అమ్మ తోడు ఉండింది మేడం. నా బిడ్డ 10th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది మేడం. ఎందుకమ్మా మీకు అప్పటికే చిన్న వయసే కదా, వేరే మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారు మేడం. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయితే నేను చేసుకుంటాను ఎంత పడుతుంటే మా అమ్మోళ్ళకు చెప్పి, మా అమ్మోళ్ళు అతను కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ లో పనిచేస్తుంటారు మేడం. అప్పుడు నేను అమ్మ దగ్గరికి పోయేదాన్ని. అప్పుడు చూసి నన్ను ఇష్టపడి చేసుకుంటానంటే నాకు ఫస్ట్ భర్తతోనే 2 పిల్లలు ఉన్నారు. మళ్ళా ఫస్ట్ భర్త చాలా మందిని పెట్టుకుంటూ అట్లా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుని కూడా మళ్ళీ వేరే ఆడవాళ్ళతో తిరుగుతుంటే కూడా అప్పుడు నాకు 10th క్లాస్ అయిపోయింది మేడం పెళ్ళయి. నాకు అప్పుడు ఏం మాట్లాడాలో ఏం ఎదిరించాలో కూడా నాకు తెలియదు మేడం. ఇప్పుడున్నంత మాటలు కూడా అప్పుడు వచ్చేది కాదు మేడం. అందుకని ఫస్ట్ జీవితమే నాకు చాలా బేజారు వచ్చింది ఆయనతో. ఇంకా నాకు మళ్ళీ జీవితం అంటే వద్దంటే మా అమ్మమ్మ అండి, లేదమ్మా నీది చిన్న వయసు, అనేది 19 ఏళ్ళు, నువ్వు మీకు అన్న తమ్ముళ్ళు కూడా లేరు, 2 ఆడపిల్లలు, నాన్న కూడా లేడు. ఈ కాలంలో ఎటువంటి వాడన్నా గానీ భర్త అనేవాడు ఒకటి తోడు ఉంటే మేలమ్మా. ఒక వచ్చిపోతున్నా గానీ నీకంటూ ఒక మొగోడు అనేది వెనక ఉన్నాడని చెప్పేసి సమాజంలో మంచిగా ఉంటదమ్మా. 19 ఏళ్లకే మీకు భర్త చనిపోయాడు, 2 పిల్లలు అప్పటికే? అప్పటికే 2 పిల్లలు మేడం, 3 సంవత్సరాల బాబు, సంవత్సరం పాప మేడం. మరి అప్పుడు నువ్వు 15 ఏళ్ళు 16 ఏళ్ళకే పెళ్లి అయినట్టు కదమ్మా? అవును మేడం, 10th క్లాస్ అయిపోతేనే. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ రోజుల్లో? ఆయన ఇష్టపడ్డాడు మేడం, బంధువులే మా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. పాప అంత చిన్న వయసులో పెళ్లిళ్ళు. ఓకే మేడం. అయితే ఇంకా మళ్ళా మా అమ్మమ్మనే బలవంతంగా, లేదమ్మా మీకంటే తోడు ఉండాలా, చిన్న వయసు పిల్లలు ఉన్నారు, మీకు మగ సపోర్ట్ ఎవరు లేరు ఇంట్లో అని మా అమ్మమ్మనే మాట్లాడి మళ్ళీ మంత్రాలయంలో మళ్ళా తాళి కట్టించుకొని ఊరికే వచ్చిపోయినా చాలు, నీకంటూ భర్త అనేవాడు ఒక ఇంట ఉంటే చాలు అంటే సరేనే ఉన్నాం మేడం. ఓహో, మీకు సెకండ్ మ్యారేజ్ కూడా అయ్యింది? అమ్మ దగ్గరే ఉన్నాను మేడం అప్పటి నుంచి కూడా. మా అమ్మ ఒక కొట్టం ఉంది, ఆ కొట్టంలో సగం చేసి అమ్మ ఒక పక్క మేము ఒక పక్క ఉండేవాళ్ళం మేడం, నేను నా పిల్లలు. ఓకే అమ్మా. అయితే పాప ఒక 5th క్లాస్ అట్లా వచ్చేసరికి అతను ఒక చిన్న రూమ్ లో అందరం పడుకొని ఉండేవాళ్ళం మేడం. ఒక రోజు రాత్రి లేచి పాప మీద కూర్చున్నాడు మేడం. ఈ పాప అమ్మ అమ్మ అని ఆడిస్తే చూసి ఇంకప్పుడు అది చూసినని చెప్పి ఇంకా అట్లే పరారు అయిపోయినాడు మేడం. ఆయన పరారు అయిపోయినాడు, ఉరికినాడు వాళ్ళ ఇంటికి. చూస్తే ఇంకా ఒక 2 రోజుల తర్వాత ఆయన పని చేసే ఫ్యాక్టరీకి వెళ్ళి ఏమి ఇట్లా చేసినావు నువ్వు, ఏం మంచివి నువ్వు కాదమ్మా, అట్లా దొరికినప్పుడు పట్టుకొని 4 చెత్త కొట్టక పచ్చడి బండ పెట్టి చెత్త వెదవని. రాత్రి 12 గంట అయింది మేడం. ఆ టైంలో ఇంకా పరిగెత్తి ఉరికిపోయినాడు మేడం. ఇంకా అంత రాత్రి నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద పోయి పట్టుకునేంత ధైర్యం లేదు మేడం. వెళ్ళిపోయినాడు మేడం. ఒక 2 రోజుల తర్వాత తను కల్లూరు ఎస్టేట్ మేడం వాళ్ళ ఇల్లు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయినాడు. కల్లూరు ఎస్టేట్ లో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒక 2 రోజుల తర్వాత పోయి, నువ్వు మనిషివేనా, నీకు పుట్టకపోయిన బిడ్డలు చిన్న పాలు తగినప్పటి నుంచి నువ్వు తోడున్నావు కదా, నీ బిడ్డలతో సమానమే కదా, నువ్వు ఇట్లా చేసినావంటే నువ్వు మనిషివే కాదని తిట్టేసి, నువ్వు జీవితం మా దగ్గరికి రావద్దు, నువ్వు మాకొద్దు, మేము వద్దు అని చెప్పేసి ఉన్నాం మేడం.
మంచి పని చేసావు మా తల్లి. పిల్లలు ఇంకా ఆయన ఏదో యాక్సిడెంట్ చనిపోయినాడంట మేడం, డ్రైవర్ అయినా ఓకే యాక్సిడెంట్ చనిపోయినాడంట. ఇంకా మాకు అప్పటి నుంచి ఇంకేం పరిచయం ఏం లేదు మేడం, చనిపోయినాడంట తెలియదు కూడా. ఓకే. ఇక నేను నా ఫస్ట్ పిల్లల్ని భర్త ఆ చదివించుకొని- రకంగా చేశాడు, రెండో భర్త ఇంత హీనంగా ఒక పసిపిల్ల మీద రేపటం అంత చేసి, అంటే రేపటం కాకపోయినా ఫిజికల్ అటాక్ చేయడానికి ట్రై చేసినంత అష్టనిష్ట దరిద్రుడు వాడు. అలాంటి ఇద్దరు మగవాళ్ళ చేతుల్లో నుంచి పిల్లల్ని కాపాడుకొని నువ్వు 30 ఏళ్ల నుంచి వాళ్ళని పోషించుకుంటూ ఈ రోజున కోడల చేతిలో దొరికిపోయావా? అదే చెప్తాను తల్లి సరే చెప్పమ్మా. గంగమ్మ గారు బాధపడకండి. చిన్నది మా అమ్మ చిన్నది ఒక కొట్టం ఇచ్చింది మేడం నాకు. ఆ, చిన్నది ఒక కొట్టం ఇచ్చింటే అప్పుడు బాబుకి ఇంజనీరింగ్ చదివించాలంటే కొంచెం అప్పు చేయాలా, అప్పు చేసే వడ్డీలు అవి కట్టుకోలేమని అది అప్పట్లో ఒక 60,000 అమ్మినా మేడం. 60,000 అమ్మి ఇంజనీరింగ్ డబ్బులు అట్లే కాలేజీలో కట్టేసి వచ్చినా మేడం. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు, ఆ, మంచిగానే ఉన్నాడు బాబు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బ్యాంక్ జాబ్ పట్టుకుంటే వాడు కూడా బాగా చదువుతాడు మేడం, కష్టపడి మంచి చదువుకుంటాడు. ఉమ్, ఎస్బీఐ బ్యాంక్ లో, అది ఎస్బీహెచ్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది మేడం, క్లర్క్ గా ఉమ్, జాబ్ వచ్చిన ఒక 6 నెలలకు ఫస్ట్ వాడికి జాబ్ వచ్చింది. మంచిర్యాల దగ్గర చెన్నూరులో వచ్చింది మేడం. ఉమ్, ఇంకా అక్కడ పోయి ఇల్లు అన్ని చూసి వచ్చిన మేడం. అప్పటికి పాప చదువుకుంటుండే మేడం, టీటీసీనేమో చదువుతుండే పాప. ఉమ్, ఇంకా అందుకు సడన్ గా అంటే పాపకు కాలేజ్ బంద్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళని అక్కడే పెట్టేసి రూమ్ అన్ని చూసుకొని వచ్చి మేము ఇక్కడ ఉన్నాం మేడం. ఉమ్, ఇక జాబ్ వచ్చిన ఒక 6 నెలలకు బాబు అక్కడ కొంచెం మరీ పల్లెలు మేడం, అక్కడ హోటల్స్ అవి కూడా ఏముండో తినడానికి. అందుకనే పెళ్లి చేస్తే ఒక తోడుంటే పిల్లోడికి చూసుకుంటది కదా అనేసి పిల్లల పేరే ద్వారా ఒక సంబంధం వస్తుంటే చూసినాం మేడం. కరెక్ట్ గా పిల్లల్ని పోషించుకొని వాళ్ళకి జాబులు వచ్చిన తర్వాత ఒక పూట కాస్త తిండి తిని ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో పిల్లలకి పెళ్లి చేయాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఓ మంచి సంబంధం అనుకొని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన తర్వాత నేను అనాథనైపోయాను మేడం. బాబా చెప్పండి అమ్మా. కాస్త ధైర్యం చేసుకొని చెప్పడానికి ట్రై చేయండి గంగమ్మ గారు. బాధపడద్దమ్మా, చెప్పండి. మాకే అర్థం అవుతుంది ఏం జరిగి ఉంటుంది, ఎందుకంటే నువ్వు లేకపోతే ఆ పిల్లలిద్దరికి జీవితమే లేదు. కరెక్ట్ గా ఒక చెట్టుకి ఇత్తనం నాటి వాటికి వాటర్ పోసి పిల్లల చేతికి వచ్చే టైంకి ఫ్రూట్ తినకుండా నీతో పాటు నీ కోడలు కూడా కూర్చొని మీ అబ్బాయి చెట్టు నీడ మీద కనీసం రిలాక్స్ అవ్వాల్సిన టైంలో ఈ అమ్మాయి చేసే హెరాస్మెంట్లు మళ్ళీ మీకు స్టార్ట్ అయినాయి. బాబా హరాస్మెంట్లు ఏం లేదు మేడం, ఇంకా వెళ్ళిపోయింది మేడం. ఇది 6 నెలలు అయితే పెళ్లిళ్ళ పేరే ద్వారా కర్నూలు మేడం, నన్నూరు దగ్గర రాగమైరి బిల్డర్ లో అక్కడ ఉన్నారు మేడం కొడుకు కోడలు. అయితే వాళ్ళు జాబ్ పెళ్లి చేసిన మేడం. పెళ్లి 2014 మే 15కు పెళ్లి చేసిన మేడం. ఓకే అమ్మా. పెళ్లికి వాళ్ళు 3 లక్షలు కట్నం ఇస్తా అన్నారు మేడం. అయితే నేను ఒకటే చెప్పినాను, నేను కట్నం ఏం ఆశించారన్నా, మేము చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని కష్టపడి మా కులస్తులే మేడం, బంధువులైతే కాదు కానీ మా కులస్తులే, కానీ మేమేంటో వాళ్ళకంతా తెలుసు. అంటే ఒకే వీధిలో వాళ్ళ చుట్టాలు మేము అంతా ఉండే వాళ్ళం కాబట్టి తెలుసు మేడం మేమంటే ఏందో మా కోడలు వాళ్ళకు. అదేలేమ్మా. 3 లక్షలు కట్నం ఇస్తామంటే అన్న మాకు కట్నం 1 రూపాయి మాకేమొద్దు, మేము ఎంతంటే మేము మాకు అసలు కట్నం కూడా ఆశ లేదన్నా, మేము కష్టపడి నా పిల్లలు ఇట్లా చాకున్నాం, ఆయన ఇట్లా చనిపోతే అని కూడా నేను చెప్పినా మేడం. అయితే సర్లేమ్మా అదే 3 లక్షల్లో నీకు ఏమేం పెట్టాలో మా దగ్గర అయితే మేమేం పెట్టలేదు, మా దగ్గర అయితే ఏం లేదు, పిల్లల్ని కష్టపడి పెంచుకున్నా. ఈరోజు జాబ్ వచ్చింది కొత్తగా, మేమైతే ఏం సంపాదించుకోలేదు, మీరు ఇచ్చే డబ్బుల్లో మీకు ఏం కావాలో మీరే తీసేసుకున్న డబ్బులతో. అంటే అదే మీరు ఏం పెట్టుకుంటారో అమ్మాయికి పెట్టుకోండి, పెళ్లి చేయండి, అమ్మాయి మాతో కలిసిపోతే చాలు, మేము కట్నాలు ఆశించమని గౌరవంగా చెప్పావు. దాని మీ గురించి మీ ఫ్యామిలీ గురించి వాళ్ళకి అంతా తెలుసు. తెలుసు మేడం. వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ బంగారు బట్టలు అన్ని తీసుకున్నారు మేడం. తలంబ్రాలు వాళ్ళే వేసి ఇచ్చినారు మేడం. మరల పెళ్లి ఒకటి ఉన్నాయి, ఒక కొడుకు కాబట్టి ఇంటి పక్కన పిలుచుకొని నేను మరల పెళ్లి భోజనాలు పెట్టినాను మేడం. ఓకే అమ్మా. ఓకే అమ్మా పెట్టినాను.